దయగల దేవుడు, కరుణగల దేవుడు. మూడవ ఆదివారం, మూడవ పరిశుద్ధ దినం ఈ మే మాసంలో. సో ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉన్నాయి. మనల్ని ఇంకా సజీలంలో ఉంచి తన కృపను బట్టి ఇక్కడికి పిలుచుకొని వచ్చి 4 మాటలు దేవుని మాటలు వినటానికి అవకాశం లేదు. ఇది మన గొప్పతనం కాదు, ఆయన కృప అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనమేదో గొప్పవారము, మనమేదో తెలివిమంతులు, మనమేదో ధనవంతులు, మనమేదో అలాంటి వారం ఇలాంటి వారము కాబట్టి ఆయన మనల్ని పిలవట్లేదు. కానీ ఆయన కృపామయుడు, కరుణామయుడు, మనల్ని ప్రేమించే దేవుడు కాబట్టి ఇక్కడికి పిలుస్తున్నాడు. యెహెజ్కేలును మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహెజ్కేలును దేవుడు పిలుచుకున్న విధానంలో, పరిచర్య జరిగించుకున్నటువంటి విధానంలో అనేకమైనటువంటివి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆయన ఒక ప్రవక్తగా పిలువబడ్డాడు, ఒక యాజకుడిగా పిలువబడ్డాడు, లేకపోతే ఒక దేవుని బిడ్డగా, మధ్యవర్తిగా, పాస్టర్గా పిలువబడ్డాడు అనుకున్నాం ఒకవేళ ఇశ్రాయేలు. కాబట్టి ఆయనకు సంబంధించిన విషయాల్లో, ఆయనకు సంబంధించినటువంటి విషయాల్లో మనకు సంబంధం లేదు అనుకోవడానికి లేదు. యెహెజ్కేలు స్థానంలో ఒకవేళ నన్ను ఉంచుకొని మనం అవి చదివితే అవి మనకు కూడా ఉపయోగపడేటువంటి పద్ధతులు అనేటువంటివి మనం గమనించగలుగుతాం. యెహెజ్కేలును మనం గమనించినట్లయితే ఆయన 2 విధాలైనటువంటి యాంగిల్స్లో ఇశ్రాయేలీయులను బలపరిచాడు, నడిపించాడు. ఏ కాపురైనా, ఏ విశ్వాసి అయినా దేవుని పిలుపుకు లోబడి వచ్చినప్పుడు ఈ యొక్క 2 విధాలైనటువంటి పద్ధతుల్లో బలపరచబడి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అంటే ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కొనసాగించవలసి ఉంటుంది అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీయుల ప్రజలకి ఆయన చెప్పింది ఏంటంటే, మొట్టమొదటి ఆయన యెహెజ్కేలు గారు వారి పాపములను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ పాపములను బట్టి హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. పాపము మాని మరి దైవ సన్నిధిలో, దైవ మార్గంలోనికి రండి అని వారిని పిలుస్తూ ఉన్నాడు. ఇది మొదటి మెట్టు. ఇది ఏ కాపరైనా, ఏ విశ్వాసి అయినా మొట్టమొదట సరిచూసుకోవాల్సినటువంటిది. నేను ఆత్మీయంగా ఇంత బలవంతుడను, ఆత్మీయంగా అంత బలవంతుడను, నేను అంత గొప్ప వాడను అనేటువంటి మాట, ధోరణి, తలంపు వారిలో ఉండకూడదు, ఎవరిలో కూడా. దేవుని పిలుపు అనేది మనం గమనిస్తే అది ఉచిత కృప. మనల్ని పిలుచుకున్నాడు అనేది మన గొప్పతనాన్ని బట్టి కాదని నేను పదే చెప్తూ ఉన్నాను. నన్ను సేవకు పిలిచాడు అంటే నేనేదో గొప్పవాడినని కాదు. ఆయన ప్రేమ, ఉచిత కృప, కొత్త గొప్ప నా మీద ఉండటాన్ని బట్టి ఆయన నన్ను పిలుచుకున్నాడు. పిలిచిన పిలుపుకు లోబడి పనిచేయడం అది ధర్మం, అది వేరే విషయం. కాబట్టి మొట్టమొదటిగా పాపములను బట్టి హెచ్చరిక. నీకు నువ్వుగా చేసుకోవాలి, లేదా కాపరిగా మేము చేస్తే వినాలి, లేదా దేవుడు చెప్తే ఇంకా మంచిగా వినాల్సిన అవసరత ఉంటుంది అనేది నేను జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడు హెచ్చరికలే అనేది కాకుండా ఒకసారి ఆ యొక్క దైవ సన్నిధిలోనికి వచ్చిన తర్వాత దేవుడు భవిష్యత్తులో ఎలాగ దీవించబోతూ ఉన్నాడు అనేటువంటి మాటలు కూడా పంచుకోవాలి. అవి మనల్ని ప్రోత్సహిస్తాయి, అవి మనల్ని బలపరుస్తాయి. భవిష్యత్తులో దేవుని నుండి రాబోతున్నటువంటి ఆశీర్వాదములు అనేటువంటివి ఇలా ఉన్నాయి అని గుర్తు చేస్తూ ప్రోత్సహించడం. పాపములను బట్టి హెచ్చరించి ఆ మార్గం విడిచి దైవ మార్గంలో రండి అని పిలవటం, వచ్చిన వారికి ఇదిగో భవిష్యత్తులో ఇలాంటి ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు అని చెప్పటం మన ధర్మం. దేవుడు మాకు చెప్పాడు, మేము మీకు చెప్తాం, దేవుడు మీకు చెప్తాడు. మీరు ఎవరినైనా పిలుచుకొస్తే వాళ్ళకి చెప్పవలసినవి మొదట స్వస్థతలు, విడుదలలు, పిల్లలు లేకపోతే పిల్లలు, ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు కాదు. వాటిని గురించి చెప్పి తీసుకురావాల్సిన ఆవశ్యకత లేనే లేదు. అయితే ఏం చెప్పాలి అంటే మొట్టమొదటి వారి పాపములను బట్టి వారిని హెచ్చరించాలి. సువార్తలో భాగం. సువార్త అంటే దేవుని మాటలు చెప్పడం. దేవుడు ఏం చెప్పాడు? యేసు ప్రభుల వారు ఈ పాపంలో వదిలిపెట్టి నన్ను దాన్ని అనుసరించి నడుచుకో, నా కాడి సులువైనది, నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు, ఇలాంటి మాటలు చెప్పు. మనం ఏం చెప్తాము? పిల్లలు లేరా? పిల్లలు కలుగుతారు. ఉద్యోగాలు లేవా? ఉద్యోగాలు వస్తాయి.
తిండి లేదా తిండి వస్తుంది. ఈ మధ్య మనం రీల్స్లో చూస్తే ఎంతగా ట్రోల్ చేయబడుతున్నామో ఆ సాక్ష్యాలను బట్టి మనకు అర్థమైపోవాలి కదా. ఏమీ లేదు నా అకౌంట్లో, ప్రార్థన చేస్తే ₹1,00,000 ఎక్కడి నుంచి వస్తుందో ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. సో మనల్ని బట్టే దేవుడు అన్యుల ఎదుట అవమానపరచబడుతూ ఉన్నాడు. కాబట్టి ఏం చెప్పాలి? బాగలేదు, వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, వారి ఆర్థిక స్థితిగతులు బాగాలేవు, వాళ్ళ ఆరోగ్యం బాగలేదు, అన్నీ ఓకే. అయితే పరిష్కారం ఏమిటి? దేవుని దగ్గరికి రావాలి, దేవుని మనస్ఫూర్తిగా వేడుకోవచ్చు, ఇంతే. అయితే దాంట్లో మొదటి మెచ్చేంటి? పాపములను నమ్మి వదిలిపెట్టి. అవును నిజమే, నేను పాపిని అని ఈ పాపం వదిలిపెట్టకుండా స్వస్థత ఇవ్వబడుతుంది అనేది వ్యర్థం. ఒకవేళ కాపరి గట్టిగా ప్రార్థన చేయడం అంటే గట్టిగా ప్రార్థన బట్టి ప్రార్థన లేకపోయినా దేవుడు వారిని కొంచెం తగలటానికి, అయ్యో నేనున్నాను అన్న జ్ఞాపకం చేయడానికి పంపిస్తాడు. అందులో అనుమానం ఏం లేదు. ఆ కొంతను పట్టుకొని నిండుదనంలోనికి రావాలి అనేదే దేవుని ఆశ తప్ప కొంతను తీసుకొని వెళ్ళిపోవాలనేది కాదు. కాబట్టి మనం యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు నడిపించిన విధానాన్ని మనం గమనిస్తే, మొట్టమొదటిగా ఆయన ఇశ్రాయేలు ప్రజలకు తమ పాపములను బట్టి హెచ్చరించి దైవ మార్గంలో నడిపించడాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే దైవ మార్గంలోనికి వస్తారో వారికి అప్పుడు భవిష్యత్తులో దేవుడు ఇవ్వబోతున్నటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఏంటో చెప్పి ప్రోత్సహించడం. ఊరికే వచ్చి వాళ్ళు ఊరికే నడవరు కదా, ప్రోత్సాహం అవసరం. అప్పటి నుంచి మొదలు పెడతారు. దేవుని మార్గంలోనికి రాకుండా, పాపములను వదిలిపెట్టకుండా, అట్లీస్ట్ బయటికి కనపడేటివన్నా, ఈ మాట నేను అనకూడదు కానీ లోపల ఒక పోరాటం. మనకు వివేకానందంలో చెప్తాడు, ఇంచుమించు సంవత్సర కాలంలో నీలో ఉన్నటువంటి ద్రాక్షలు పోగొడతానని. సంవత్సర కాలం ఎందుకు పట్టిందంటే బయటికి వెళ్తే తొందరగా నరికేస్తాడు, ఎందుకంటే సాక్ష్యం దెబ్బతింది. నేను తాగుద్దు, ఇంకొకరిని తాగొద్దు, తప్పు అంటే మంచిది కాదు, కాబట్టి మొదట నేను మానుకోవాలి. కాబట్టి బయట ఉన్నటువంటి విషయాలను త్వరగా సెట్ చేస్తాడు. ఇంటర్నల్గా పోరాటం జరుగుతూ ఉంటుంది. అందుకే క్రైస్తవ జీవితం నిరంతర పోరాటం అని చెప్తుంది. కాబట్టి మనము ఎవరినైనా ప్రభువుకు పరిచయం చేయాలి. ప్రభు వారి పట్ల కనికరం చూపించేవాడు. ఎవరి పట్ల అయినా కూడా ఆయన కనికరం చూపించేటువంటి దేవుడు. నా ఇంతకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రం త్రోసివేయను అంటే దాని అర్థం ఎలా వచ్చినా త్రోసివేయడం అనేది కాదు. ఎలా వస్తున్నావో చూసుకోవాలి. ఏమి చెప్పి, ఏమి ఆలోచించి, ఏమి అనుకూలతను చూసుకోవాలో వస్తున్నావో ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి యెహెజ్కేలు ఏమంటాడంటే, మొట్టమొదట పాపం అంటే ఏంటో చెప్పి, ఇదిగో నాయనా ఇది వదిలిపెట్టు, ఇది వదిలిపెట్టి దేవుని సన్నిధికి రా, దేవునికి మొరపెట్టుకో, దేవుడు ఈ విధంగా ఆశీర్వదిస్తూ నేను బలపరుస్తాడు. అప్పుడు స్వస్థత మొదలవుతుంది, అప్పుడు విడుదల మొదలవుతుంది. మన దగ్గరికి స్టార్టింగ్లో ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చేవారు, అందుకే త్వరగా వాళ్ళకి స్వస్థతలు వచ్చాయి. ఇప్పుడు వచ్చే తరం వేరు, ఇప్పుడు జెన్జెడ్ తరం వస్తాం. జెన్జెడ్ తరం అంటే వాళ్ళ ఆలోచన విధానం కొంచెం డ్రాస్టిక్గా ఉంటుంది, వాళ్ళ పరిస్థితి వేరేగా ఉంటుంది కదా. జెన్జెడ్ తరం అంటారా వీళ్ళని? జనరేషన్స్ కదా, జెన్జెడ్ జనరేషన్స్. ఎవరిని తప్పు పట్టడానికి లేదు, వాళ్ళకి మనం ఆ పరిధిని నిర్ణయించాం కాబట్టి వాళ్ళు అలాగా వస్తున్నారు. లేదు ఇదే అని చెప్పగలిగితే వస్తే వస్తారు, లేకపోతే. కాబట్టి మొట్టమొదట ఈ రెండు భాగాలను వ్యక్తిగతంగా కూడా జ్ఞాపకం చేసుకుని, ఈ రోజులో వస్తున్నామంటే పాపాలు ఒప్పుకొని చెల్లించమని అడిగి దేవుని సన్నిధిలో నిమ్మలంగా దీవెనకరంగా కూర్చొని దీవించుకు తిరిగి వెళ్ళడానికి వస్తున్నావా? ఉన్నట్టు తీసుకొని వచ్చి మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ లాగా తీసుకుని వెళ్తున్నావా? కనీసం ఈ 2 గంటల సేపు లేదా ఈ గంట సేపు ఉదయాన్ని ఆ పాపపు స్థితిగతులను దూరపరుచుకొని దేవుని మహిమపరచడానికి వస్తున్నావా? లేదా వాటిని అలాగే ఉంచుకొని వచ్చి మళ్ళీ దేవుని తరం నుంచి అంటే వెళ్ళేటప్పటికి మళ్ళీ వాటిని క్యారీ ఫార్వర్డ్ భుజం మీద మోసుకునే వెళ్తున్నాం. ఇది నువ్వు జ్ఞాపకం చేసుకో. కాబట్టి 2 అంశాలను చూస్తే మనము జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు నా అంశానికి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే పరుగు పరిచయం. అంటే రెండింటికి చిన్న పోలికగా మనం ఎలా దానికి పోలికగా ఉండాలనేది ఆ 2 పేర్లు పెట్టుకున్నాం. నా అంశం పేరు ఈరోజు పరుగు పరిచయం. ఇప్పుడు మనం ఒక పరుగు పందెం క్లాసులలో మీరు చూస్తూ ఉంటాం కదా, క్లాసుల్లో. సో యాన్యువల్ డేకో లేకపోతే ఇంకో డేకో కొన్ని పోటీలు, సరే పరుగు పందెం అనుకుంటాం. సో ఎవరో వస్తారు, ప్రిన్సిపల్ గారు చెప్పారట అని వచ్చి టీచర్కి చెప్పంగానే టీచర్ ఏమంటారు, నేమ్స్, పేరు, ఆసక్తి కలిగినటువంటి వారు మీరు పేర్లు ఇవ్వండి అంటారు. అంతేనా? ఆలోచన కలిగిన వాళ్ళు, ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు పేర్లు ఇవ్వండి. ఇప్పుడు ఆసక్తి ఎవరిది? అవకాశం టీచర్ కల్పిస్తూ ఉన్నారు. అవకాశాన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఎవరు? చేయెత్తి నేను అని చెప్పి పేరు రాయించుకునేవాళ్ళు. అవునా?
ఎవరో ఒకళ్ళు ఇద్దరు మంచి వాళ్ళై గట్టి వాళ్ళై చేయగలిగిన వాళ్ళై వెనకడికి వేస్తే టీచర్ నీకు వచ్చి కదా ఎందుకు పాల్గొన్నావు రాయి అని కొంచెం బలవంతంగా, ఎందుకంటే ఆ క్యాండిడేట్ మీద ఉన్నటువంటి నమ్మకం కొద్ది రాస్తారు. ఇవి చాలా రేర్గా జరుగుతాయి. కానీ రెగ్యులర్గా జరిగేది ఏంటి, నీ ఆశను బట్టి నువ్వు రావాలి. దేవుడు ఒక అవకాశం కలిగిస్తాడు. ఒక అనారోగ్యం కలిగించవచ్చు, అది కీడుకు కాదు మేలుకి. ఒక అవసరం కలిగించవచ్చు, ఒక ఇబ్బంది కలిగించవచ్చు. అయితే దేనికోసమట, నీవు ఆశ కొని నేను వస్తాను నీ దగ్గరికి అని చెప్పడానికంట. ఆశకున్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే, కొంతమందికి ఇబ్బందులు రాగానే ప్రభు గుర్తుకొస్తారు, లేదా స్నేహితులు చెప్తారు, లేకపోతే ఇంకెవరు చెప్తారు, వాళ్ళు బాగానే ఉంటారు. అయితే పేర్లు ఇచ్చాం. సమత పేరు ఇచ్చేసింది నాయగారు, ఫస్ట్ ప్రైజ్ సమతకి. అయ్యా పేరు ఇచ్చింది కదా. ఇప్పుడు దేవుడు అవకాశం ఇవ్వగానే ఒక కష్టం వచ్చింది, సరే పోదాంగా చర్చిగా అనుకున్నారు ఒక వ్యక్తి, చాలు కదా, అనుకున్నా చాలు కదా, సరిపోదా? అనుకుంటే సరిపోదా? సరిపోదా? ఏం చేయాలి? పాల్గొనాలి. పాల్గొనాలి అంటే వదిలేసి టిఫిన్లు తిని మజ్జిగలు తాగి అవి తాగి ఇవి తాగి పండుకొని నిద్రపోయి చివరిలో ఎగ్జామ్ ముందు రోజు కదా, రాత్రి లైట్ వేసుకొని చదివినట్టు రాత్రి అంతా అటు ఇటు అనుకొని లేచి పొద్దున్న పాల్గొంటే అయిపోయింది. నిజమైన పాల్గొనాలి అన్న ఆశ వాళ్ళు ఏం చేస్తారు? ఆ రోజు నుంచే ప్రాక్టీస్ మొదలు పెడతారు. పేరు ఇవ్వడంతో ఆగిపోరు వాళ్ళు. పేరు ఇచ్చిన దానికి వీలుగా అనుకూలంగా వాళ్ళను వాళ్ళు, ఇది టీచర్ చెయ్యరు, ఆ ప్రిన్సిపల్ చెయ్యరు, ఆ కాలేజీ వాళ్ళు చెయ్యరు, నీకై నువ్వు ఇంట్రెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ పీఈటీ సార్ ఉంటే పీఈటీ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ అందరూ ఉన్నాం మన కోసం ప్రాక్టీస్ చేయించండి సార్, కోడిలో అంటే ఆయన దానికి ఏదైనా అనుకూలత లేదు. అట్లాగే ఒక కాపర్ని ఏర్పాటు చేస్తాడు పీఈటీ టీచర్ లాగా. అప్పుడు మీరంతా కలిసి ఎవరైతే ఆశగా ఉన్నారో వాళ్ళంతా ఈ పీఈటీ టీచర్ దగ్గరికి వెళ్ళి, మాకు ఆశ ఉంది, మాకు కొంచెం ప్రాక్టికల్స్ చేయించండి, మాకు నేర్పించండి అంటే కొద్దిగా నేర్పిస్తాడు. పోటీ పడాల్సిందేమో, నేర్వాల్సిందేమో, నడవాల్సిందేమో, పరిగెత్తాల్సిందేమో, మీకోసం పీఈటీ టీచర్ నేర్పించాడు కాబట్టి నా కోసం ప్రాక్టీస్ నేర్పించాను, నువ్వే వచ్చి పాల్గొన్నావు అంటే వస్తాడు ఆయన? వస్తే బాగుంటుందా? వస్తే ఆయన ఆడవిస్తారా? ఒక దేవుణ్ణి కానీ ఒక కాపరి కానీ నీ అవసరార్థ నిమిత్తమే ఏర్పాటు చేసినప్పుడు నీవు పాల్గొనవలసింది, నీవు శ్రద్ధగా ప్రాక్టీస్ చేయవలసినది, నీవు దేవుని పట్ల భయభక్తాలు పెంచుకోవాల్సినది నీ బాధ్యత. కాపరి బాధ్యత కాదు, దేవుని బాధ్యత కాదు. వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళు చెప్తారు. టీచర్ ఉన్నారే అనుకున్నాం, పీఈటీ సారే కాదు. ఊరికే పేర్లు ఇచ్చినారు, ఏమైంది సార్ నేర్చుకున్నారా లేదా అంట. అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తారు, అంతేనే. అంతే తప్ప ఇంటికి వచ్చి నేర్చుకున్నావా లేదా, రాత్రిపూట టార్చ్లైట్ వేసి ఇంటికి నువ్వు ఏం చేస్తున్నావు అంత శ్రద్ధ తీసుకో, అది అవసరం లేదు. కాబట్టి ఎవరికైతే ఈ అవసరత ఉంటే దేవుని పిలుపును బట్టి వారు ఆకర్షించబడుతూ ఉన్నారో వారు తమకు తాముగా సిద్ధపడాలి. ఈ సిద్ధపాటు లేకపోతే నీకు స్వస్థత రాదు. ఈ తరముల వారికి ఎందుకు రాదు అంటే ఈ సిద్ధపాటు లేదు. ఓన్లీ పేర్లు ఇస్తూ ఉన్నారు. పాల్గొనే టయానికి ఎవరో వచ్చి నువ్వు బలవంత పెట్టి పేరు కూడా ఇచ్చినవురా, ఏం బాగుంటుందిరా, బాగోదురా అంటే పోయి పళ్ళు తోముకుంటా బ్రష్ పెట్టుకొని పరిగెడితే వానికి ప్రైజ్ రా. నిరాసక్తత. దీన్ని బట్టి దేవుడు మహిమపరచబడడు. నీవు ఏ మాత్రం గిఫ్ట్ అంటే ఏమంటారు, ప్రైజ్ పొందుకోలేవు, స్వస్థత పొందుకోలేవు, విడుదల పొందుకోలేవు. కారణం ఏమిటి అంటే పేరు ఇస్తున్నావు కానీ నువ్వు సరైన సిద్ధపాటును పొంది ఉండలేవు. అట్లా సిద్ధపాటు కలిగిన వాళ్ళని చూస్తే పొద్దున్న 5 గంటలకు పోయి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. క్రికెట్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, ముఖ్యంగా ఈ పోలీస్ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసే వాళ్ళు అయితే ఆ పీరియడ్లో గుంపులుగా వచ్చి ప్రాక్టీస్ చేస్తారు. కాబట్టి పేర్లు ఇవ్వటంతో సరిపోదు. చాలా మంది ఇస్తారు, ప్రతి ఒక్కరికి ఉన్నాయి రోజుల్లో అవసరాలు. అది అన్యులా లేకపోతే మా క్రిస్టియన్సా లేకపోతే ముస్లిం, ఎవరికైనా ఎవరికి సంబంధించిన శ్రమలో, ఇబ్బందులో, ఇరుకులో, అనారోగ్యాలు వాళ్ళకు ఉంటాయి. కానీ వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడేవచ్చు, పేర్లు ఇస్తారు అంతవరకే. కానీ వాళ్ళలో ఆ ఉత్సాహం, ప్రోత్సాహం బలవంతంగా నింపాల్సి వస్తుంది, లేదా వాళ్ళకి వాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ రెండు జరగనప్పుడు వారు పాల్గొనలేరు, స్వస్థతలు పొందుకోలేరు. దాన్ని బట్టి కాపరిని, దాన్ని బట్టి
ఇప్పుడు నేను ఫస్ట్ ప్రైజ్ రాలేదని మా పేర్లు అనవసరంగా రోజు నా పేరు రాసి అని టీచర్ని తిడితే, లేకపోతే అసలు పోటీలు ఎందుకు పెట్టామని ప్రిన్సిపల్ని తిడితే ఏమైనా బాగుంటుందా? పద్ధతేనా? అది పద్ధతేనా? కానీ ఈ రోజుల్లో చేస్తున్నది అదే, కాపుని తిట్టాలి, దేవుని తిట్టాలి స్వస్థతలో. నేను ఎంతవరకు ఇలా ఉన్నాను ఏంటి? మొదటి పాయింట్, పాపములను విడిచిపెట్టి దైవ మార్గంలోనికి రావటం. రెండవది, వచ్చిన అనుభవాల ద్వారా దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదం వరకు ఆశకుని కంటిన్యూ చేయటం. మన దగ్గర ఈ లోటు చాలా ఎక్కువ ఉంటుంది కదా, ఎంతమందికి ఏదో అవసరం అంటే వస్తారు, లేకపోతే మానేస్తారు, కంటిన్యూ చేయరు. అందుకే వాళ్ళు తిరిగి రెండవసారి, తిరిగి మూడవసారి వచ్చినప్పుడు వాళ్ళకి పనులు జరగవు. కారణం ఏంటంటే ప్రేమించిన వాడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్, సెల్ఫ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది, లేదా ఎక్కడైనా కోచింగ్ కూడా తీసుకోవచ్చు. ఇవి కూడా ఉంటాయి. మనం లోకపరంగా చెప్తున్నాం, మనకు మనం ప్రాక్టీస్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇంకా కొన్ని చోట్ల మనకు చాలా ఉన్నాయి. ఇప్పుడు క్రైస్తవులుగా మనకైతే లక్షల చర్చెస్ ఉన్నాయి, లక్షల పాస్టర్స్ ఉన్నారు. ఈవెన్ ట్విన్ సిటీస్లో టీవీ ఆన్ చేస్తే దాదాపు ఇంతకుముందు ఒక 2 ఛానళ్ళు వస్తే గొప్ప, ఇప్పుడు ఒక 10 ఛానళ్ళు వస్తాయి కదా. ఎవరినైనా పెట్టుకోవచ్చు, ఏ వాక్యమైనా వినవచ్చు. కాబట్టి కోచింగ్లు లేవు మాకు అనడానికి లేదు. కోచింగ్ సెంటర్స్ అంటే ఇంట్లో కూర్చొని టీవీ ఆన్ చేసుకుంటే వస్తుంది. కాబట్టి వాక్యం దాచబడి లేదు, వాక్యం విస్తారంగా ఇట్లా వెదజల్లో పడుతూనే ఉంది. కానీ నీకు ఆశ లేదు కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకోమంటాడు దేవుడు. పరుగు పందెంలోనికి రావటం, దాంట్లో పాల్గొనడం, ఆశ కొని దానికి సంబంధించినటువంటి నేర్పును పెట్టుకోవటం, దాని ద్వారా చక్కగా ప్రాక్టీస్ చేయటం. ఇంత చేసేవన్న ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుందా? రాకపోవచ్చు. కానీ వస్తుంది అన్న ఆశతో పాల్గొనడం, పోటీని ఎదుర్కోవటం, ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితంలో బాప్టిజం తీసుకున్నటువంటి ఒక నెల రోజులకు సార్. అందుకని బాప్టిజం ఇవ్వాలంటే కూడా భయం. అందరూ ఇస్తూ ఉంటారు నంబర్ కోసం. మన దగ్గర 20 మందిని ఇచ్చినా, 50 మందిని ఇచ్చినా, 100 మందిని ఇచ్చినా, 1000 మందిని ఇచ్చినా మనం ఇవ్వమండి. మనం ఎవరైనా వచ్చి అడిగినా ఒక 6 నెలలు చూసి కానీ మనం అడిగాను. ఇవన్నీ వినేదానికి ఎబ్బెట్టుగా ఉంటాయి కదా. కానీ నేను అనుకుంటాను కొంచెం వాక్య ప్రకారం ఇవే మంచివేమో పద్ధతిలో. కాబట్టి ఈ పరుగు పందెములో పాల్గొనాలని ఆశపడితే సరిపోదు, దానికి సంబంధించిన సిద్ధపాటులు కలిగి ఉండాలి, పాల్గొనాలి. మొదటి ప్రయత్నము, రెండవ ప్రయత్నము, మూడవ ప్రయత్నం ఇలాగ చేస్తూ పోతూ వాళ్ళకి ప్రైజ్ వచ్చేవారు. చాలా మందిని ఐఏఎస్లను, ఐపీఎస్లను మనం గమనిస్తే ఎంతో కష్టపడి చదివి మేము పాస్ అయ్యామండి. ఇది సెకండ్ అటెంప్ట్, ఇది థర్డ్ అటెంప్ట్, ఇది ఫైనల్ అటెంప్ట్ అని చెప్తూ ఉంటారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎంతో కష్టపడి చదివి వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతున్నారు. ఊరికే వాళ్ళ ఇళ్ళకాడ కూర్చొని నేను ఐఏఎస్ కావాలి అనుకుంటే అవట్లా. ఎవరి దగ్గర ఎవరో వచ్చి వాళ్ళకి కోచింగ్ మెటీరియల్ ఇస్తే వాళ్ళు చదవట్లా. వాళ్ళు వెళ్ళి స్వతహాగా ఏ మెటీరియల్ చదవాలి, ఏది చదవాలి అని ఆశకొని పాస్ అయిన వాళ్ళను, ఫెయిల్ అయిన వాళ్ళను కోచింగ్ సెంటర్లను కనుక్కొని ఆ బుక్స్ అన్ని తెచ్చుకొని కూర్చొని. అంటే ప్రయాసము వారు పడాలి. ఎవడో కలిపి అన్నం పెట్టాలి, నాకు స్వస్థత రావాలి అంటే కుదరదు, నాకు మేలు జరగాలంటే కుదరదు. ఆ కష్టం మూపడాలి, అప్పుడే నీకు స్వస్థత శ్రేష్టంగా దొరుకుతుంది. మామూలుగా దొరకదు, శ్రేష్టంగా దొరుకుతుంది. కొంతమంది అప్పుటకు పడతారు, అందుకనే పోతుంది, మళ్ళీ వస్తుంది. కారణం ఏంటంటే మళ్ళీ పాత పంతానే, పాత ఆలోచననే. ఎంతసేపు పక్కోడి ద్వారా నాకు మీరు జరగాలి కానీ మనం సిద్ధపరచుకుంటే, నేను నిన్న వాక్యం చెప్పినట్టు చివరిలో ఒక మాట అన్నాను. మొట్టమొదటి మనం దేవుని ప్రేమించాలి, తర్వాత 2 ఆజ్ఞలు కదా, నేను 3 ఆజ్ఞలు చెప్పాను. ఏమన్నాను? దేవుని ప్రేమించాలి, ఇతరులను ప్రేమించాలి, మధ్యలో ఇంకొకటి చెప్పాను పోయిన ఆదివారం. సో మీ అందరికీ 2 వందనాలు. సో అయ్యగారు అంటారు కూర్చున్న గంటసేపు అన్నారు. గంటసేపు కూడా మీరు విన్నారనేది మాకు తెలుసు. నిన్ను నువ్వు ప్రేమించు ఫస్ట్. ఆసక్తి లేకుండా వచ్చి కూర్చుంటే ఇలాగే ఉంటుంది కానీ ఎవరిని దేవుని ప్రేమించు, నిన్ను వల్ల నీ పూర్వాన్ని ప్రేమించు. ఇది 2 దేవుడికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. నేను మధ్యలో ఇంకోటి బాగా కలిపాను, చివరిలో చెప్పాను, నిన్ను నువ్వు ప్రేమించుకోవటం నేర్చు. అప్పుడు ఈ సిద్ధపాటు అనేది అర్థమైంది. నేను గెలవాలి అన్న ఆశ నీకు కలుగుతుంది నిన్ను నువ్వు ప్రేమించుకుంటా. నీకేం కావాలో నీకు తెలుస్తుంది. దయచేసి వీటిని జ్ఞాపకం పెట్టుకోమని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. మొట్టమొదటి హై స్కేల్ విషయంలోనే మనం గమనిస్తే 37వ అధ్యాయం 1వ వచనంలో ఆయన గురించినటువంటి మాటలు మనం చూస్తే చక్కటి మాటలు ఉన్నాయట. ఏమిటంటే యెహోవా హస్తము నా మీదికి వచ్చెను,
నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన నాకు లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచున్నాగా. మీరు గమనించండి, ఎక్కడికైనా తీసుకెళ్తాడు దేవుడు. మొట్టమొదటి ఏంటంటే యెహోవా హస్తం నీ మీదకి రావాలి. దేవుని హస్తం నీ మీదకి వస్తే నిన్ను నడిపిస్తాడు దేవుడు. నిన్ను ఉత్తమమైనటువంటి స్థితిలోకి తీసుకొని వస్తాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు, ఏం చేస్తాడు అనేది దేవుని చిత్తం. నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకురావాలంటే మొట్టమొదటి నీకు జరగవలసినది దేవుని హస్తము ఆయన మీదకి వచ్చింది. ఇలాంటి అనేక మాటలు ఉన్నాయి. 33వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే, నేను ఒకరిని ఏర్పరచుకొని కావాలని నిర్ణయించినాను అంటాడు 2వ వచనంలో, 33:2లో. కాబట్టి ఎవరి జీవితానికి ఎవరు కావాలి మనల్ని నిర్ణయిస్తారు దేవుడు. అయితే కావాలి నిర్ణయం ప్రకారము, అవతల నిర్ణయం ప్రకారం కాదు. వాళ్ళు నడుకోవాలి, ఎట్లుండాలి. ఇప్పుడు మనకు ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నాడు కదా, ఆయన ఏం చెప్తాడు, సార్ మీరు మన చోటకి పోతే కొంచెం సేఫ్టీ కాదు, మీరు వెళ్ళవద్దు అంటే. అవునా? అది బాధ్యత. నాకేముందా, నేను పోతాను, నువ్వు పోయినావు, అక్కడ ఏదో జరిగింది అనుకో, ఎవరి రెస్పాన్సిబిలిటీ? సెక్యూరిటీ గార్డుని పెట్టుకున్నావు, నువ్వే గార్డులు కాస్తున్నావు అంటే మరి హెచ్చరించాడు కదా. కాబట్టి మనము విననులని వాడుగా ఉంటే మన బాధ్యత పోయినట్టు ఉన్నట్టు కాదు. మనం వింటేనే దేవుడు బాధ్యత తీశాడు. నువ్వు దేవుని మాట, దేవుని యొక్క ప్రణాళిక నువ్వు వినకుండా నీవు బాధ్యత తీసుకోలేదు, నాకు అది జరగలేదు అనడానికి లేనే లేదు. దేవుని ప్రశ్నించలేవు. ఇక కాపరెట్టికి దొరుకుతాడు కాబట్టి మనం ప్రశ్నించగలం, కానీ కాపరి వాళ్ళు ఏమీ కాదు, ఆయన మీలాంటి మాలాంటి మనిషి. కాబట్టి ఇక్కడ సంబంధం దేవునికి వ్యక్తిగతంగా నీకు మాత్రమే నిలబడి ఉంది. మాట వింటున్నావా నీకు జరుగుతుంది, మాట వినటం వల్ల నీకు జరగదంతే. కాబట్టి స్వస్థతలు, విడుదలలు, ఆశీర్వాదాలు రావడానికి మొట్టమొదటి దేవుని మాట చొప్పున నడిపించబడాలి. దేవుని మాట చొప్పున వినాలి, దేవుని మాట చొప్పున అంగీకరించి నడుచుకోవాలి. వీటికి అంగీకరించి నడుచుకోవటం అంటే మొదట నీవు ఉన్నటువంటి స్థితి నుంచి నువ్వు బయటకు రావాలంటే పాపపు స్థితి నుంచి నువ్వు బయటకు రావాలి. ఆ పాపపు స్థితి నుంచి నువ్వు బయటకు రాకుండా నీవు దేవుణ్ణి కానీ ఇంకొకరిని కానీ వేసుకుంటావు, దానికంటే మతంత్రాలు మయం. ఎందుకంటే ఈజీగా అయిపోద్ది, తాయిలు కట్టుకుంటే అది ఎవరికి కనపడుతున్నాడు. యేసు ప్రభుల వారికి అవన్నీ కూడా వీలయ్యేవి కాదు. ప్రార్థన, ఆ ప్రార్థనకు సంబంధించి దేవుని వెనక నమ్మకం, ఆ నమ్మకానికి సంబంధించి క్రమశిక్షణకు సంబంధించి మంచి నడుపుదలగినటువంటి వారుగా ఉంటేనే. ఇవి చెప్పకుండా స్వస్థతలు వస్తాయి, కాపరికి పెద్ద వెలుగుంది, కాపరి అనగా అంటే కాపరి అంత మొత్తం సీక్రెట్ ఉంటుంది. దానివల్ల ఉపయోగమే ఉంది, ఏముండదు. తనకి కూడా చెప్తుంటాను నేను అప్పుడప్పుడు, ఏం జరగదు సార్, నన్ను తిట్టుకోవాలి సార్, నేను మంచి బిడ్డడు మాట వింటాడు కాబట్టి. కొందరికి చెప్పలేం కాబట్టి సరే వచ్చారా ప్రార్థన చేస్తాం, చేసి పంపించాను. ఎందుకంటే తెలుస్తూ ఉన్నా కానీ చేయాలి, తప్పదు. వాడి పాపం ఆశీర్వాదం చేయడం ధర్మం కూడా, దేవుడి చిత్తం కూడా. జరుగుతుందా జరగకపోతే మనకు సంబంధం, దేవుడికి సంబంధం. కాబట్టి మొట్టమొదట మనం ఎవరినైనా ఒక అవసరతలో ఉన్న బిడ్డ అయితే, ఒక ఇబ్బందిలో ఉన్నటువంటి బిడ్డ అయితే మొట్టమొదటి చెప్పవలసింది, ఏ పాపంలో ఉన్నావో ఆ పాపంలో వచ్చి మొదట మనం బయటపడు. ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టి ప్రభువును సొంత రక్షణ అంగీకరించి దైవ మార్గంలోనికి రా. అప్పుడు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు నీకు పాత్రముగా అందుతాయి. నువ్వు పాత్రుడు అవుతావు, నువ్వు సిద్ధపడి ఉన్నావు, నీకు గెలిచే అవకాశం ఉన్నది. పేరించి కూర్చుంటే కుదరదు. సిద్ధపాటు లేకుండా నువ్వు పాల్గొన్నా వేస్టే. మొట్టమొదటి డ్రాప్ అవుట్ ఎవరవుతారు? సిద్ధపాటు లేనివాడే అవుతాడు. ప్రాక్టీస్ లేనివాడే మొదట నిలబడిపోతాడు. ప్రాక్టీస్ ఉన్నాడు చివరి దాకా కొంచెం పరిగెడతాడు కదా. సో మనం ఎంతసేపు ఏం చేస్తామంటే, నేను కూర్చుంటే వాడు పని చేయాలి నా కోసం. మేము అపాయింట్ చేసుకున్నాం దేవుడిని, మేము అపాయింట్ చేసుకున్నాం కాపరిని, మేము అపాయింట్ చేసుకున్నాం తోటి విశ్వాసాన్ని అనుకుంటూ ఉంటారు. కాబట్టి విశ్వాసులతోటి విశ్వాసులు కూడా భయపడతారు, వీళ్ళని పిలుచుకపోతే ఆటి మీద తల్లం కన్నా ఉంటాను. మార్పు లేని మనస్సు, మార్పు లేని తత్వం, ముఖ్యంగా పాపరహితం. పాపం అనగా ఎట్టిదో, పాపం అనగా ఏంటో మళ్ళీ ప్రభు బయలుపరచు. ధర్మశాస్త్రము లేని ఎడల పాపం అనగా ఎట్టిదో మనకు తెలియకపోవడం. అంటే బైబిల్ చదవాలి. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చే స్వస్థతకు వచ్చేటువంటి బైబిల్ చదువుతున్నాడు. మొట్టమొదటి మనము వాళ్ళకి నేర్పించవలసినవి, వాళ్ళను కూర్చోబెట్టి చెప్పవలసినవి వీటి తర్వాత స్వస్థతలు, వీటి తర్వాత విడుదలలు సులువైతే దేవుడు తప్పక ఇస్తాడు. ఇంకా అలా కాకుండా నీవు ఎక్కడ వేసినావో అక్కడే అదే నీచ బుద్ధి, అదే చెడ్డ బుద్ధి, అదే నడవడిక కలిగి ఉండి నువ్వు బాప్టిజం తీసుకో, పెద్ద పెద్ద పాస్టర్స్ దగ్గర తీసుకో,
పెద్ద పెద్ద సంస్థలకి వెళ్ళి తీసుకో, నీ జీవితంలో ఏ విధమైన మార్పు వృధా ప్రయాసం. కాబట్టి వీటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ 30వ అధ్యాయంలో ఏమంటాడంటే చక్కటి మాట ఏమంటాడమ్మా, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి. హస్తం ఆయన మీద ఉన్నదట, ఆత్మవశుడనై ఉండగా దేవుడు ఆయన తోడుకొని పోయి. ఇదగా సమాధుల మధ్య ఎవరైనా ఇష్టపడతారండి? సమాధుల మధ్య శవాల మధ్య తీసుకెళ్ళి నాకు పరిచర్య చేయమంటే, పని చేయమండి, తలొగ్గి నమ్మకంగా పనిచేసేటువంటి ఎస్కేల్. అందుకే దీవించబడ్డాడు అనేది మనం గమనిస్తున్నాం. ఎటువంటి ప్రజలు అంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్న మాటలన్నీ చూస్తే చెప్తే వింటారు కాదండి, వినరు వాళ్ళు. ఎక్కడుందంటే 2వ అధ్యాయం 3 నుంచి చూస్తే ఇదే ఎహెజ్కేలు గ్రంథంలో, ఎహెజ్కేలు నిన్ను నేను ఎక్కడికి పంపిస్తున్నానయ్యా అంటే ఇగో ఇక్కడికి పంపిస్తున్నాను అంటాడు. ఇక్కడ 3వ వచనం నుంచి చూస్తే, 2వ అధ్యాయం 3వ వచనం నుంచి చూస్తే, నాతో ఇట్లా నన్ను నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నేను పంపిస్తున్నాను. దేవుడు అంటే ముఖ్యంగా యేసు ప్రభు అంటే ఆశ్రయించుకునేటువంటి వారి దగ్గర నేను పంపిస్తున్నాను. యేసు ప్రభు అంటే పడని వారి దగ్గర వాళ్ళే వస్తారు మీ దగ్గరికి. ఒక పక్క లోపల యేసు ప్రభు అంటే పడదు, బయటకు వచ్చి ప్రార్థన చేస్తే పోతుందనగా, అవునా అన్న పోదామా మరి ప్రార్థన చేస్తావా అని. వాళ్ళకి ఏంటంటే తాయతులు కట్టుకొని అవి కట్టుకొని అంత సులువు అనుకుంటారు, అది ఈజీ అనుకుంటారు. కాసేపు లైన్లో నిలబడితే ఏదో మంత్రం వేసి తయారు చేసి కట్టి పంపించేసి ఆయనతో సంబంధంలో ఇంతో సంబంధంలో ఏం లేదు. మనం దీన్ని ఆలోచించక్కర్లా, ఏదో నడుముకి ఎలా ఆడుతుందా లేదా చూసుకుంటే చాలు, బడిలో ఉందా లేదా చూసుకుంటే చాలు. అట్లా కాదు కదా క్రైస్తవ్యము, యేసు ప్రభువు. అట్లా అడిగితే చాలా ఈజీగా ఉంటుండే, పెట్టుడు పొమ్మనుడు అంటుండే. అట్లా కాదు కదా. ఇట్లా నవమాసాలు మోసి బిడ్డలు కనేటప్పుడు తల్లి అమ్మ ఆ స్త్రీ పడేటువంటి ఆవేదన, ఆ కష్టం, ఆ మరణ వేదన ఉంటుంది, అలాంటిదంట. అది పడకుండా మనం కూడా చిటికెల మీద కావాలి. కావు అందులో ముఖ్యంగా ఈ రోజుల్లో అంతకంటే కావు. ఏ సంఘానికైనా మొదట ఆధిక్యత ఇస్తాడు, ఎందుకంటే నింపబడాలి కాబట్టి. అది చేయలేని పక్షాన కొత్త గొప్ప ఏదో ఒకటి అలా చేస్తాడు తప్ప దేవుడు కంటిన్యూస్గా చేసుకుంటూ కూర్చోవడానికి లేదు. కనీసం నమ్మితేనన్నా జరగవచ్చు, నమ్మని వాడికి ఏం జరగదు, నమ్మని వాడికి ఏం జరగదు. సో ఇటువంటి వాళ్ళు ఈ రోజుల్లో 100% ఉన్నారు, ఏదో 99% ఉన్నారు, 1% ఉన్న మంచి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చర్చకు వచ్చే విశ్వాసం కూడా ఇదే ట్రైనింగ్. ఎందుకంటే అవసరం ఉందా ప్రార్థన చేసుకో, అవసరం లేదా అంతే వదిలేసి, ఈయన తగ్గకపోతే ఆడికి, ఆడ తగ్గకపోతే ఇంకా. మనిషి ఇక్కడ ఈయన మారాలి, ఇతరులో ఉన్న పాపపంతులమైనటువంటి పరిస్థితులు మార్చుకోవాలి, ఈయన దైవ సన్నిధికి రావాలి, దేవుని మార్గంలో ఉన్న ఇది వదిలిపెట్టి నేను మారను అన్ని వాళ్ళు పేరు ఇచ్చేసినా కదా. ఇంకా నేను పాల్గొనను, నాకు ఫస్ట్ ప్రైజ్ రా. పరుగు పందెంలో నేను పాల్గొనను, పేరు ఇచ్చిన అయిపోయింది, నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలి అంటే ఏ అది న్యాయమా, ధర్మమా, పద్ధత కూడా వాళ్ళకి ఆలోచన ఉండదు. వాళ్ళకి ఎంతసేపు దాని మీద నాకు ఇది కావాలి, జరగలేదు అన్నట్టే ఉంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరికి ఎలాంటి అవసరత ఉన్నా, ముఖ్యంగా దేవుని విషయాల్లో సులభంగా చేయకండి. దేవుడిని తీసుకెళ్ళి స్వస్థత ఇస్తాడు, విడుదల ఇస్తాడు, పిల్లలు ఇస్తాడు కాదు. మీ పాపాలను పోగొట్టాడు, పాపవంతమైన మీ జీవితాలను పరిశుద్ధపరుస్తాడు. ఎప్పుడైతే పాపం పోతుందో ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ వస్తాడు. పరిశుద్ధాత్మ వస్తే అయ్యా మేలు కలుగు. ఓకే, ఇంకా మేలులోనే అన్నీ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? స్వస్థతలు ఉంటాయి, విడుదలలు ఉంటాయి, ఉద్యోగాలు వస్తాయి, పెళ్ళిళ్ళు అవుతాయి. ఇవన్నీ తర్వాత ఆ మేలుల్లో ఎన్నో ఉంటాయి. ఈ మేలు జరగడానికి ముందు చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. అమ్మా గట్టిగా చెప్పు. అదే కదా పరిశుద్ధాత్మ రావడం అంటే మానమనసు లేకుండా అయితే రాడు కదా. నువ్వు బాప్టిజం తీసుకోగానే నీలో పరిశుద్ధాత్ముడు వస్తే ఆయనకు విలువ లేకుండా పోతుంది. పరిశుద్ధం తీసుకున్నాడల్లా విశ్వాసం అనుకుంటే కష్టం. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు చల్లమై రాడు పరిశుద్ధాత్మ లేని వాళ్ళ పరిస్థితి ముఖాలు చూస్తేనే తెలుస్తుంది మనకి.
మొత్తం అన్నీ చూడక, అన్నం ఉడికిందా లేదా మెతుకులన్నీ చూడక, ఎవరు ముద్దంతా పట్టుకోకల్లా. వాళ్ళ చర్చిలో కూర్చునే విధానము, అటెన్షను, వాళ్ళ యాక్టివిటీ, వాళ్ళ పరిస్థితి అంతా చెప్పేస్తూ ఉంటారు. వీళ్ళు ఆత్మహత్య నింపబడ్డారా లేదా. కాబట్టి అది పెద్ద కొలత కాదు. అది దాన్ని బట్టి మనం ఆలోచన చేయలేము. అందరి దగ్గర ఉన్నాడు దేవుడు అనుకోవటం అది మంచిది. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు గమనిస్తే ఎంత చక్కటి మాట ఉందంటే 2వ అధ్యాయం 3-7 వచనాల్లో చాలా మంది ఈ రోజుల్లో అవును, వ్యతిరేకించే వాళ్ళ మధ్యకే నేను పంపిస్తున్నానండి. ఎవరిని వ్యతిరేకించే వాళ్ళు? దేవుడిని, ముఖ్యంగా యేసు ప్రభుల వారిని వ్యతిరేకించే వారి దగ్గరికి అంటాడు. మీరు చూస్తే పంపుచున్నాను, వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు అంటున్నాడు దేవుడు. ఒకళ్ళ విషయంలో కాదు, తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును గడ్డలపై ఉన్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. చాలా మంది అనుకూలత లేదండి, మాట వింటే చెప్పొచ్చు, వినోళ్ళకి ఏం చెప్పు. అరే బాబు, వినోళ్ళకి చెప్పమంది ఎవడు చెప్తాడు. ఏం చెప్పమంటున్నాడు? స్వస్థతలు విడుదల కాదు చెప్పేది. ఏం చెప్పమంటున్నాడు? పాప పంకిలమైన మీ జీవితాలను మార్చుకోండి. క్రైస్తవ్యం అనేది మనస్సులకు సంబంధించింది, మతాలకు సంబంధించింది కాదు. ఇది మానవత్వానికి సంబంధించింది. పాపం వదిలిపెట్టి పరిశుద్ధతలోనికి రండి. దేవుడు మీకు సహాయం. వచ్చిన తర్వాత ఆశీర్వాదాలు ఇంకా వాటి కొరకు ఏమీ ప్రయాసపడక, వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది. దేవుడు ఎంత కరాఖండిగా ఉండు, దేవుడికి మేం చేస్తాం. దేవుడు ఆశీర్వదిస్తుంది. వీటిని జ్ఞాపకం చేసుకోకుండా, మనము మన జీవితాల్లో ఉన్నటువంటి లోటులను సరి చేసుకోకుండా, అవిధేయతను వదిలిపెట్టకుండా, దేవుని మార్గంలోనికి రాకుండా, కోరుకుంటున్నవన్నీ తీర్చబడాలి అని వెర్రి ఆలోచనలో ఉంటే మనల్ని వెర్రివారుగా లెక్కిస్తారు తప్ప జ్ఞానవంతులుగా ఎప్పుడు కూడా లెక్క. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు గమనిస్తారు, చక్కటి మాటలు ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ మునతుప్పల్లోనూ తిరుగుతున్నావు, తేళ్ల మధ్య ఎటువంటి ప్రదేశాలకు పంపిస్తున్నాడంట? మనం అనుకుంటాం పూల మాట ఇట్లా అంటే అట్లా మాట తింటే అయిపోయా దేవుని సేవ చేసినట్టు. అది సేవ కాదండి. ఈనటోని దగ్గర పోయి నువ్వేం చెప్తావు? ఈనటోని దగ్గర పోయి చెప్తేనే ఆ దమ్ము, ధైర్యము, మంచితనము, సమయం వీక్షించటం, అనుకూలతలు తెచ్చుకోవటం, అవి చేయగలిగిన రోజున నీవు నిజమైన దేవుని బిడ్డవు. దేవుని కొరకు ఆ మాత్రం ప్రయాసపడని వాడుకున్నావు. దేవుని బిడ్డవు, నేను రక్షించబడ్డాను, 100 సంవత్సరాలు అయింది నేను రక్షించబడి అనడం వ్యర్థమైన మాట. అది వ్యర్థమైన మాట. అలాగే ఏమీ లేదండి నీ దగ్గర నేను అన్నాను. ఉంది, ఎంతో కొంత ఉన్నది, ఎంతో కొంత ఉన్నది. పెయింటింగ్ మీద మళ్ళీ పెయింటింగ్ చేస్తే పెయింటింగ్ నిలబడుతుంది. ఏం చేయాలి? కొంచెం నీకాలి. మరి అదే జీవితాలు, అదే పద్ధతి, అదే పాడైన స్థితితో వచ్చినటువంటి బిడ్డకి ముందు అది క్లీన్ చేసుకోరా అని చెప్పకుండా స్వస్థతల విడుదల గురించో, ఆశీర్వాదాల గురించో, మేళ్ళ గురించి చెప్పడం వల్ల ఏమిటి ఉపయోగం? దేవుడు ఏడు ఇవ్వడం వల్ల రేపు పొద్దున వాడు ఏమంటాడు? నాకు జరగలేదంటాడు. నాకు జరగలేదంటే వాళ్ళు ఎవరికి అవమానం? కాబట్టి మొదటలో చేయవలసిన పని పాపక్షమాపణ. పాపక్షమాపణ నుంచి అమ్మగారు చెప్పినట్టు రక్షణ. ఈ రక్షణ, పాపక్షమాపణ తర్వాత వచ్చే స్టెప్ దేవుని అనుసరించి నడుచుకోవటం. దేవుని అనుసరించి నడుచుకోవటం అనేది ఆశీర్వాదం అందించుకోవాలి. ఇది ఒక స్టేజ్. ఇదేదో కొత్త వాళ్ళకి చెప్పట్లే, నేను కూర్చున్న విశ్వాసులకు సైతం చెప్తాను, కాపురులకు సైతం చెప్పుకుంటున్నట్టే. ఏ ఒక్కరూ అతీతులు కాదు దీన్ని, ఏ ఒక్కరూ సపరేట్గా లేరు అనేది మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఆ చెట్లలో చేయగల భయపడకు, వారు తిరుగుబాటు చేయవారు వారికి భయపడకము, వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాట నీవు వారికి తెలియజేయము అని చెప్తాను. వినకపోయినా మొదట చెప్పాల్సింది అన్నా ఇది పాపం అంటారు, ఈ పాపాన్ని నువ్వు వదిలేయాలి అని చెప్పగలరు. అప్పుడు స్వస్థతలకు నడిపించబడి వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీ దేవుని చెంతకు రావడం జరిగింది. దేవుడు ఏమన్నాడు? క్షమించాడు. క్షమించిన తర్వాత పోయి ఏమన్నాడు? అమ్మా ఇకను పాపము చేయకమనే మాటను వాళ్ళ జీవితాలకు ఉపయోగించకుండా నువ్వు దేవుడిలో గట్టిగా ఉన్నావు, నీకు దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్తూ ఉంటే ఏమిటి లాభం? దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. మనం సరిగా లేకపోయినా ఇక్కడే 2:2లో చెప్పినట్టుగా ఎహెజ్కేలులో
మనల్ని సరిగా నిలబెడతాడంట దేవుడు. దేవుని ఆత్మ నాలోకి రావటం వల్ల నేను సరిగా నిలబెట్టి ప్రవేశించి చక్కగా నిలబెట్టినని 3వ అధ్యాయం 24వ వచనంలోనూ 2వ అధ్యాయం యేసుకేలు 2వ వచనంలోని ఈ మాట చూస్తాం. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ అదే 3వ అధ్యాయం 22-23లో చూడండి. యేసుకేలు 3:22-23. అమ్మా అమ్మా ఇప్పుడు యెహెజ్కేలును పిలుచుకున్నది ఎవరు? యెహెజ్కేలుకు అక్కడ మాట్లాడుతున్నది ఎవరు? దేవుడే కదా. ఆడ మాట్లాడుతూ ఉంది, అదే ఆడనే పూర్తి చేయొచ్చు కదా. ఇంకేదైనా మాట్లాడాల్సి ఉంటే అది కూడా పూర్తి చేసి పంపించచ్చు కదా. నువ్వు ఈ నుంచి పోయి ఆడ నిలబడు, ఆడ నిలబడితేనే నేను నీతో మాట్లాడతాను. అర్థమవుతుంది? దేవుని పట్ల విధేయత కలిగి నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండటం కాదు, దేవుని మాట వినడం. నువ్వు ఇక్కడున్నా దేవుడు మాట్లాడవచ్చు, కానీ అక్కడికి వెళ్ళమంటున్నాడు. ఆ మైదానంలోకి నువ్వు వెళ్తే అక్కడ నేను నీతో మాట్లాడతాను. ఇక్కడ కూడా ఆయనే మాట్లాడు, కానీ అక్కడికి వెళ్తేనే మాట్లాడతాను అంటున్నాడు. అది గమనించుకోకుండా, ఆ విధేయత చూపించకుండా దేవుడు నాతో మాట్లాడలేదు అనుకోవడం. ఒకవేళ యేసుకేలు ఆ మైదాన ప్రాంతానికి వెళ్ళకపోతే ఈ మాట్లాడేవాడు కాదు దేవుడు. అప్పటి వరకు మాట్లాడేవి కూడా మాటలే, కానీ ఏం మాట్లాడాలో అవి కాదు. ఒకే పిచ్చేపాటి మాట్లాడడం. బాగున్నారమ్మా, బాగున్నారా. అసలైన సీక్రెట్ ఏదైనా నేను నీతో పంచుకోవాలంటే నీకు నాకు అమ్మ కొంచెం పక్కకు వస్తారా, నేను నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఎప్పుడన్నా నీ మాటలు విన్నారా? అంటామా మనము అందరితో మనం మాట్లాడుతూ ఉంటాం. అమ్మ కొంచెం నీకు పర్సనల్గా మాట్లాడుతున్నాం, సీక్రెట్ కొంచెం సైడ్కి వస్తాం. అందరూ ఎప్పుడైతే వస్తారో అప్పుడే మనం మాట్లాడగలుగుతాం. ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం ఉంది, వాళ్ళ మీద ప్రేమ ఉంది, వాళ్ళ మీద భరోసా ఉంది. వాళ్ళకి చెప్పుకోవచ్చు నా ప్రాబ్లం ఏంటో. కానీ ఈ ప్రాంతంలో కాదు, ఆ ప్రాంతం. ఎప్పుడైతే అటు విధేయత మనం చూపించగలుగుతామో దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడే చేయొచ్చు కదా, ఇప్పుడు కూడా ఇప్పుడే చెప్పు, ఏనే చెప్పు బా, నేను ఆడవస్తాడికి అన్నావు అనుకో, ఏమైపోద్దండి? ఏమైపోద్ది? మాట్లాడతారా దేవుడు? మనుషులో మనమే మాట్లాడు. ఇంకా వద్దులేదు, నీకు అంత ఇంట్రెస్ట్ లేకపోతే నేనేం చెప్పుకుంటాను. ఇది జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈయనే కాదండి, ఈయనే కాదు. దేవుడు ఒక్కొక్కసారి బుద్ధి చెప్పడానికి, ఇప్పుడు ఇర్మియా విషయం తీసుకోండి. ఇప్పుడు ఇర్మియా విషయంలో 18వ అధ్యాయం తీయండి, 18వ అధ్యాయం తీయండి. ఇర్మియా 18. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పోమో, అక్కడ నా మాటలు నీకు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఇర్మియాతోనే మాట్లాడుతున్నాడు, ఇప్పుడు శిల్పతోనే నేను మాట్లాడుతున్నా. శిల్ప ఇదిగో ఇదే విషయం ఈయన చెప్పచ్చు కదా. నేను లేదు అమ్మ అక్కడికి రాను, అక్కడికి వస్తే చెప్పు. విచిత్రంగా అనిపించదు లేదా? అదే దేవుడు అప్పుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా మాట్లాడకపోతే ఎలాగో మాట్లాడట్లేదు. ఇప్పుడు నువ్వు నేనైతే ఏమంటావు? ఇప్పుడే చెప్పు, ఇక్కడే చెప్పు, ఆడొస్తాడు. ఇర్మియాతో మాట్లాడితే ఏమంటాడు? దుఃఖం అక్కడ ఏదో నేర్పించాల్సింది ఉంది, అక్కడ చూపించాల్సింది ఉంది, అక్కడ చేయవలసింది ఉంది. కాబట్టి అక్కడికి రా అంటున్నాడు. అక్కడికి రా. ఎక్కడికి రా? అక్కడికి రా. ఏమి నేర్పించాలో అక్కడ అది నేర్పిస్తాడు. చూపిస్తే చాలా చక్కగా ఉంటుంది. ఇజ్రాయేలీలు తప్పిపోయినారు, వాళ్ళ విషయంలో మళ్ళీ కనికరపడి రప్పించడానికి దేవుడు ఒక చిన్న ప్రణాళిక ఏర్పాటు చేశాడు. దాని గురించి చెప్పడానికి ఇర్మియాను అక్కడికి తీసుకెళ్ళాడు. ఏమంటాడంటే, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయించలేను. అది సింబాలిక్ గా చూపిస్తూ ఉన్నాడు. సార మీద కుమ్మరి పనిచేస్తూ ఉండగా దాన్ని చూపించడానికి కుమ్మరి ఇంటికి వెళ్ళమన్నాడు. ఒకవేళ వెళ్ళకుండా అక్కడే ఉండి ఈ మాటలు మాట్లాడితే బహుశా నీ బుర్రకు అది అందకపోవచ్చేమో. అందుకని కుమ్మరి ఇంటికి పోయి కుమ్మరి సారి మీద చేస్తున్నటువంటి పనిని చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు మొదలెట్టాడు. ఏమని మొదలెట్టాడు? కుమ్మరి జిగట మట్టితో చేయించున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసాను. అది చూపించే ఇశ్రాయేలీయులు తప్పిపోయినా నువ్వు వెళ్ళి చెప్పు, మళ్ళీ తీసుకురా, నేను మళ్ళీ సెటప్ చేసుకుంటాను.
ఇవన్నీ కూడా మీకు 10వ వచనం వరకు ఉంటాయి. 10వ వచనం వరకు ఉంటాయి. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడే ఉండి మాట్లాడమని కాదు, నీ ఒక స్పెషల్ ఆయనకి. ప్రతి ఒక్కళ్ళో ఒక స్పెషల్. నా దృష్టిలో కూడా అంతే. అట్లాగే యేసుప్రభు 12 మంది శిష్యుల్లో కూడా స్పెషల్స్ ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? 12 మంది ఒకలాగా ఏదో ఉన్నారులే కొంచెం కదా. పేతురు అంటే మొదటి, యాకోబు, యోహాను 2వ స్థితి, మిగతా వాళ్ళంతా 3వ స్థితి. అట్లా కనిపించేటట్టుగా ఉంటుంది మన పిక్చర్. కానీ అందరినీ బాగానే ప్రేమించాడు, అందరికి వరాలు ఇచ్చాడు వాడు. అట్లాగే మనం కూడా కొంతమందిని ఎక్కువ ఇష్టపడతాం, వాళ్ళకి ఎక్కువ చెప్పుకోవాలనుకుంటాం. కష్టమైన, కన్నీరైనా, సుఖమైన, సంతోషమైన వాళ్ళకి ఎక్కువ షేర్ చేసుకుంటాం. అయితే అందరి ఎదుటిగా అన్ని చోట్ల నన్ను వాళ్ళు నాకు చాలా ఇష్టం అయినంత మాత్రాన వాళ్ళు అందరి మధ్యలో ఉన్నప్పుడు లేదా నాకు తగని చోట వాళ్ళు ఉన్నప్పుడు నేను షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా కొంచెం ఇటు వస్తావా అని అడుగుతాను కదా. కొంచెం ఇప్పుడు భార్య భర్తలే అనుకోండి, అందరూ మాట్లాడుకుంటే కొంచెం ఇట్రా అంటారు. ఏమని అర్థం? ఆడ చెప్పొచ్చు కదా. అదే భార్య అదే భర్తనే కదా. రూమ్లోకి వెళ్ళి మాట్లాడినా వాళ్ళే కదా. మరి దేవుని పిలుపుకు లోబడి ఇలాగ మనం మస్టర్గా నేను చూస్తామండి. మోషే మంచి నాయకుడిగా చేసినాడు కదా. మోషే పారిపోయినాడు, మళ్ళీ వచ్చినాడు, చేసుకున్నాడు, మళ్ళీ వచ్చినాక కూడా నేను నన్ను ఇవన్నీ జరిగినాయి. అలాగే పేతురు కూడా ఏం తక్కువడు కాదు. పేతురు కూడా ప్రభువుని ఎరుగనని చెప్పినటువంటి ముమ్మారు అబద్ధం చెప్పి ఆయన ఎటువంటిగా చేసినాడు? మంచి బండగా చేస్తున్నాడు, సంఘాన్ని కట్టిడు ఆయన. ఇక సౌలు గురించి మనకు తెలుసు కదా. తార్సు వాడేటువంటి ఎవరు ఏమిగా మార్చాడు ఆయన్ని? వీళ్ళంతా కూడా దేవుని మాట చొప్పున నడుచుకొని విధేయత చూపించినారు కాబట్టి అలా మార్చబడ్డారు. దేవుని మాటకు విధేయత చూపించక ఆయన ప్రేమను తృణీకరించి ఇంకో మాట కూడా నేను రాసుకున్నానండి. తృణీకరించడం అనేదే కాకుండా తిరస్కరించటం, ఎదిరించటం. దానిలో చదువు పెరిగే కొద్ది ఇంకా భయం భక్తి పెరగాల్సింది పోయి ఎదిరింపు ఎక్కువైంది. అది కాపురి విషయంలో కానీ, దేవుని విషయంలో కానీ, ఇంకా ఎవరి విషయంలోనైనా కానీ. ఇప్పుడు సారాలే ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. చదువు పెరిగితే కొంచెం చదువుగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. ముందు భయంతో కాస్త వణుకుతో చేతులు కట్టుకొని నిలబడి మాట్లాడిన స్టూడెంట్ రాను ఏమవుతాడంటే ఫ్రీ అయిపోతుంది. అలా ఫ్రీ అవడం తప్ప నేను అనడం లేదు, కానీ దుర్వినియోగం చేసుకో. దేవుడు ఇచ్చిన ప్రేమను, చదువును, కాపురిచ్చిన ప్రేమను, చదువును దుర్వినియోగం చేసుకోవాలి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక దావీదు గురించి చెప్పక్కర్లేదు, ఎన్ని నెగిటివ్స్ ఉన్నా తీసుకొచ్చాడు కదా. ఇది చెడ్డ టాపిక్ కాబట్టి అందరికీ నిద్రమత్తం లేదు. ఒకసారి ఇటు అన్నట్టు ఊపుకోండి, చేతుల కాళ్ళు ఊపండి, ఇట్లా నిద్రించండి. సినిమాలు కదా మీరు నిద్రపోతున్నారు, కళ్ళు తెరిచి కొంచెం అటు ఇట్లా అనండి, డ్యాన్స్ చేయండి. ఎందుకంటే ఇటువంటివి ఎవరు ఇష్టపడరు. మనకి ఇట్లా పెడితే అలా కావాలి. ఏంటండి ఆ పాపాలకి ఎవడు వస్తాడు, ఎందుకు ఒప్పుకుంటాడు పాపం. ఇక పాపాలు ఒప్పించకపోతే వాళ్ళకి పని జరగదు, సమయం పడుతుంది. కాబట్టి పెద్ద ఇంట్రెస్టింగ్ టాపిక్లు కావు ఇవన్నీ, కానీ మనకు అనవసరం. ఇది చెప్పాలంటే ఇది చెప్పాలని పంపించేసి పాటించకపోతే విశ్వాసం. కాబట్టి మనం గమనించాలి. కాబట్టి ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు గమనిస్తే దావీదు విషయంలో ఇంకొక స్పెషాలిటీ గమనించవచ్చు. దావీదుని తీసుకొచ్చి రాజుగా నిలబెట్టే ముందు ఫస్ట్ ఒక దగ్గరికి తీసుకెళ్తాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? మీరంతా బైబిల్ చదువుతారు కదా, పొద్దున్నే 5 గంటలకు కూర్చొని బైబిల్ చదువుతారు. యుద్ధభూమికి తీసుకెళ్తాడు. యుద్ధభూమికి తీసుకెళ్ళి మొట్టమొదట గొల్యాతుని చంపే పరిస్థితి తీసుకొస్తాడు. దానివల్ల దావీదులో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఏది కూడా దేవుడు తన చిత్తం లేకుండా జరిగించడు. మనకు అది కీడైనా మేలైనా దేవుని చిత్తం చొప్పున జరిగించబడుతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వాటిని పట్టుకోవాలి. అలా పట్టుకుంటేనే మనం దీవించబడతామనేది. అప్పటికి నీకు అది కష్టం అనిపించవచ్చు, కానీ ఎప్పుడు కూడా దాన్ని స్వీకరించి దానికోసం నువ్వు సిద్ధపడే ఉండాలి అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాగ్దానాలన్నీ కూడా ఖచ్చితమైనవి, సంపూర్ణమైనవి, షరతులతో కూడిన. చాలా మంది ఏమంటారంటే కండిషన్స్ లేవు కదా. ఎస్, దేవుని ప్రేమ కండిషన్స్ లేవు, కానీ ఏదైనా చేయాలి అంటే ఇలా చేస్తే ఇలా జరుగుతుంది కదా. ఇలా చేస్తే పథ్యం ఉంటే జ్వరం పోతుంది అంటే పథ్యం ఉండాలి అంటారు కదా. ఊర్లలో పథ్యం అంటే బాగా తెలుసు. పథ్యం అంటే ఉపవాసం ఉండాలి.
కాబట్టి అలా ఉంటే నీకు స్వస్థత త్వరగా వస్తుంది అంటారు. అంటే ఆ జ్వరం త్వరగా పోతుంది అంటారు డాక్టర్. మనం కూడా అడుగుతాం, ఏం తినాలి సార్ ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటాం అంటే ఇండైరెక్ట్గా పథ్యం గురించి అడుగుతాం. ఏం తినాలి, ఇది తినొచ్చా, ఇది తినకూడదా అంటాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, అటువంటి ప్రణాళికాబద్ధమైన నడవడిక నీకు లేకుండా నీవు ఏది ఆశించినా అది దొరుకుతుంది అనుకోవటం బుద్ధి పొరపాటు. అలాగని దేవుడు కృపను బట్టి అడిగితే ఇయ్యడు అని సతాయిస్తాడు అనేది కూడా లేదు. ఒకటి ఆరాధించారు, అది గుడ్డోడు గుర్తులు రాయేస్తాడు. కాబట్టి ఒకటే అలా జరిగాయి, మిగతా 8 ఎందుకు జరుగుతాయి అనుకోవడం బుద్ధి. కారణం ఏమిటంటే నీవు ఇంకా పాపభంగిలమైన జీవితాన్ని ఇష్టపడుతూ, పాపభంగిలమైన మార్గంలో నువ్వు వెళ్తూ ఉన్నావు. దేవుని చిత్తము పాపం అంటే నీకు ఇష్టమైనది, నీకు ఇష్టం లేని పాపం కాదు, దేవునికి ఇష్టం లేదు. దేవుడు విధేయతతో నువ్వు ఇది చెయ్యాలి అంటే చేయాలి, కూర్చోంటే కూర్చోవాలి, అది నీ దగ్గర లేనప్పుడు నువ్వు దేవునితో నీవు సరైన సంబంధాన్ని కలిగి ఉండలేవు అనేది నేను జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇట్లాగే ఆ మైదానం అన్నాడు కదా, మొదటి రాజుల్లో ఏ విషయంలో చెప్తాడు, ఏమని చెప్తాడు, అక్కడ కేరీతు వాకు దగ్గరికి ఏమి ఇక్కడనే ఉన్నావు కదా బాయ్, నువ్వే కదా మాట్లాడుతున్నావు, ఇప్పుడే చెప్పు అంటే చెప్పడు దేవుడు. కానీ ఏదైతే చెప్తాడో ఆ ప్రాంతం, ఆ స్థలం అక్కడ ఉంటేనే చెప్తాడు. ఏరియానే కాదు, హెస్కేల్ విషయంలో కూడా అదే కదా, 3వ అధ్యాయంలో చదివాం, మైదానంలోనికి వెళ్ళు అంటూ. కాబట్టి ఆ విధేయత అనేది నువ్వు చూపించకుండా నువ్వు దేవుని వాక్యాన్ని సరిగా ఇంట్రెస్ట్, నీకు ఎంతసేపు ఆశ లేకపోతే ఆశీర్వాదం లేకపోతే లోక మాటలు లేకపోతే ఇంకేదో తలంపులు వాటి వద్ద నీవు ఆగిపోతా ఉంటే దేవుని మాటలు తీయగా అనిపించు. కాబట్టి వాటిని మనం భరించలేము, వాటిని స్వీకరించలేము అనేది మనం జ్ఞాపకం తీసుకోవాలి. మోషే దగ్గరికి వస్తే నిర్గమకాండంలో కూడా అదే మంచం కదా, 33:21 కూడా మాట, 33:21 మోషే గురించినటువంటి మాట నిర్గమకాండంలో. నీ దగ్గర ఏమున్నది అనేది కాదండి దేవునికి కావాల్సింది, నువ్వు దేవుని మాట వింటున్నావా, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటున్నావా లేదా అంతే. ఇంకా నీకు వేరే అవసరత లేదు. ఆదాము విషయంలో ఆ జరిగి పండు తిన్న తర్వాత వారు దిగంబరులను దాక్కున్నారు. దేవునికి తెలియదా ఏ చెట్టు దాక్కున్నారో? అంత అమాయకంగా ఉంటాడు దేవుడు. కానీ దేవుడు మొట్టమొదటి మాట్లాడింది ఏంటి, ఆదామా నేను ఉంచిన స్థలంలో నీవు లేవు, ఎక్కడున్నావు? నేను చెప్పిన మాట నువ్వు వినడం లేదు, చేయట్లేదు, ఇంకెక్కడ నీ ఆశీర్వాదాలు? పాపాన్ని వదిలిపెట్టి దేవుని పరిశుద్ధ మార్గంలోనికి వచ్చి దేవుణ్ణి అనుసరించి నడుచుకుంటే అక్కడి నుంచి మొదలయ్యేటువంటివి ఆశీర్వాదాలు, అక్కడి నుంచి వచ్చేటువంటివి ఆశీర్వాదాలు. మిగతావన్నీ లోకపరంగా మన పరిస్థితిని బట్టి మనకు వచ్చేటువంటి రావాలనే వస్తూనే ఉంటాయి. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత ఇంకా మీరు గమనిస్తే నువ్వు ఎక్కడ, ఇది చాలా ఇంపార్టెంట్ దేవుడు ఈ మాట వినడు. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ స్థితి, ఏ స్థానం, ఏ ఆలోచనలో ఆగిపోయినావు, ఇది నువ్వు గమనించుకోవాలి అనేది నీ దగ్గర చూస్తూ ఉన్నాడు. కాబట్టి యెహోవా హస్తం నా మీదకి వచ్చాను అనేది మనం హెస్కేల్ గ్రంథంలో చూస్తే దాన్ని మనం ఇంకో రకంగా చెప్పాలంటే అభిషేకం అంటాం. అందరికీ ఇస్తున్నాడు అండి అభిషేకం, అందరికీ దొరుకుతుంది అభిషేకం. కానీ కావాలి, ఆ అభిషేకం పొందుకోవాలంటే నువ్వు నేను ఏ లెవెల్లో దేవుడు పరిశుద్ధత అనే మాట చాలా వరకు ఉపయోగిస్తుంటాం, కానీ ఎవడో పరిశుద్ధులం కాదు. పరిశుద్ధత కంటే ముఖ్యంగా దేవుడు చూసేది విధేయత కలిగితే దేవుడు నీకు పరిశుద్ధాత్మ ఇస్తుంది. పరిశుద్ధాత్మ నేను సరి చేసుకుంటే పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు. నీవు పరిశుద్ధుడమైనాక దేవుడు రాడు, దేవుడు వచ్చి నిన్ను పరిశుద్ధుడిగా మార్చుకుంటాడు. దేవుడు వచ్చి నిన్ను పరిశుద్ధుడిగా మార్చుకుంటాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకోవచ్చు. మత్తయి సువార్త 16:26 చదవండి. మత్తయి సువార్త 16:26. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని ఏ ప్రయోజనం? లోకాలంతా సంపాదించుకొని నా ఉద్యోగాలు, నా పెళ్ళిళ్ళు, నా పిల్లలు అన్నీ సంపాదించుకొని దేవుని పోగొట్టుకుంటే ఏమిటి నీకు ఉపయోగం? ఏమిటి నీకు ఉపయోగం అంటున్నాడు. కాబట్టి అభిషేకాన్ని పొందుకొని ఆత్మను సంపాదించుకోవడం ఎంత ప్రాముఖ్యమో
వాక్యానుసారంగా నడుచుకొని దీవించబడ్డాం కూడా అంతే ప్రాముఖ్యము. ఎవడి అభిషేకమో నెత్తిన చేయబెడితే నీకు రావాలని నువ్వు కోరుకోవడం తప్పు ఒప్పు నాకు తెలియదు, కానీ నీకై నీవు అభిషేకం పొందుకోవడం చాలా అవసరము. ఒకరి ద్వారా వచ్చిన అభిషేకం కొంతకాలానికి తగ్గిపోవచ్చేమో, కానీ నీకై నువ్వు దాన్ని పెట్టుకుంటే, నీకై నువ్వు దాన్ని తెచ్చుకుంటే పెంచి పోషించుకోగలుగుతావు. అది ఎప్పటికీ నీ నుంచి దూరపరచబడదు. కష్టపడి సంపాదించుకున్న సొమ్మును జాగ్రత్తగా కాపాడు. ఎవరి ద్వారా వచ్చినటువంటి సొమ్ము అయితే సులువుగా పోగొట్టుకునే అవకాశం ఉన్నది. అవునట్టు కాదంటారు లోపలికి కాదు. నేను ఇచ్చిన అభిషేకం నీకు కొంతవరకే పనిచేస్తుంది, తలుపు దాటే వరకు కూడా ఉంటుందో ఉండదు. అది నీకే నువ్వు సంపాదించుకున్న అభిషేకం. అది ఎలా అనేది నీకు దేవునికి. ఇవి లేకుండా స్వస్థతలు, విడుదలలు, ఆశీర్వాదాలు ఇవి ఇటువంటి సంఘాలలో మీకు దొరకదు. కార్పొరేట్ సంఘాలలో దొరుకుతాయి, పెద్ద పెద్ద సంఘాలలో దొరుకుతాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చి శోధించమంటారు, వాళ్ళ అవసరాలు తీరుతాయి. మీ ఆ కన్నీళ్ళు దేవుడు పిలుస్తాడు, వేరే వాళ్ళు పిలుస్తాడు, మనకు తెలియదు. కాబట్టి చిన్న సంఘాలలో ఖచ్చితంగా ఇవే పాటించాలంటే పాటించాలి. ఇక వేరే దానికి సెకండ్ ఆథర్ ఉండదు. బైబిల్లో ఇక సెకండ్ అంటూ ఏమీ ఉండదు, ఫస్ట్ ఆప్షన్ ఇదే ఉంటుంది. కాబట్టి నీతి కొరకు అమ్మ ఆకలి దుప్పులు గలవారు ధన్యులు, వారు గట్టిగా చెప్పాలి. ఆ రోజు మీద ఉండాలి. తృప్తిపరచబడుతురు. ఆకలి తప్పులు ఉండాలి దేవుని మీద. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు ఆయనతో మాట్లాడదామా, ఎప్పుడు ఆయనతో స్నేహం చేద్దామా, ఎప్పుడు కలిసి పాట పాడదామా, ఎప్పుడు ఆటలాడదామా అన్నట్టు ఉండాలి. ఈరోజు అవసరం, రేపు అవసరం తీరినట్టు ప్రవర్తన ఉంటే దేవుడు కూడా నీకు అందని ఫలం. ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, కృపసత్య సంపూర్ణుడా నీకు వందనాలు, రాజుల రాజా నీకు వందనాలు. నిజమే తండ్రి, మా జీవితాలను సరి చేసుకోకుండా, మా పాపముల నుంచి మేము బయటపడకుండా, నీవు చూపించినటువంటి నిత్య మార్గముల వైపు మేము రాకుండా, నీ ద్వారా అయ్యా మరి విడుదలలు కావాలి, నీ ద్వారా స్వస్థతలు కావాలి అని మేము ఆశపడుతూ ఉన్నాం. అయ్యా ఆశ్రయంలో ప్రాణానికి దేవుడవే, కానీ మొదట మేము చేయవలసినటువంటి మార్పును, మేము చేసుకోవలసినటువంటి మార్పును మేము చేసుకునేలా మాకు సహాయం చేయాలి. అయ్యా అలాంటి పరిస్థితుల్లో మేము ప్రార్థించినప్పుడు ఆత్మను అభిషేకంగా ఇవ్వడమే కాకుండా మమ్మల్ని నైనా అనేకమైన ఆశ్చర్య కార్యముల వైపు నడిపిస్తాం. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, అట్టి కృపలో మమ్మలను, మా బంధువులను, మా స్నేహితులను ఎవరైతే స్వస్థతలు, విడుదలలు కావాలని ఆశపడుతూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకొని దీవించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్.